హలో అండి. ఈరోజు ఈవినింగ్ స్నాక్స్కి బ్రెడ్ ఆలు కట్లెట్ అయితే చేస్తున్నా. దానికోసం 3 ఆలు తీసుకొని గ్రేట్ చేసి పెట్టుకున్నా. 2 చేసేసాను, 1 చేయాలి. ఇంకా ఒక ఉల్లిపాయ, ఒక క్యారెట్ గ్రేట్ చేసి పెట్టుకున్నాను. కరివేపాకు కట్ చేసి పెట్టుకున్నాను. ఒక చిన్న అల్లం ముక్క, 2 పచ్చిమిర్చి కూడా మిక్సీ పట్టి పెట్టుకున్నాను. ఒక 6 to 7 బ్రెడ్ స్లైసులు తీసుకున్నా. ఈ ఆలు కూడా గ్రేట్ చేసేసుకుందాము. ఇప్పుడు మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా కలిపేసుకుందాము. అల్లం పచ్చిమిర్చి పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు తరుగు, గ్రేట్ చేసి పెట్టుకున్న క్యారెట్ వేసేసుకుందాం. ఈ బ్రెడ్నేమో ఇప్పుడు వాటర్లో సోక్ చేసి పెట్టుకుందాము. కొద్దిగా వాటర్ తీసుకొని బ్రెడ్ స్లైస్లన్నీ అందులో మునిగే వరకు వేసేద్దాం. బ్రెడ్ అంతా బాగా సోక్ అయిపోయిన తర్వాత వాటర్ని స్క్వీజ్ చేసేసి నీళ్ళంతా బాగా పిండేసిన తర్వాత మన పొటాటో మిక్స్లో కలుపుకుందాము. ఒకవేళ మిక్స్ కొంచెం జారైనా కంగారు పడద్దండి. మనం పిండి కలుపుకునేటప్పుడు ఎంత అవసరమో అంత వేసుకుని కలుపుకోవచ్చు. బ్రెడ్ అంతా ఎక్కడ లంప్స్ లేకుండా చక్కగా పొడి చేసేసి కలిపేసుకుందాం. ఇప్పుడు నేనైతే 2 టేబుల్ స్పూన్స్ శనగపిండి కలిపాను. తర్వాత రుచికి సరిపడా ఉప్పు, కొంచెం కారం కూడా కలుపుకుందాము. ఇప్పుడు ఒక స్పూన్ కారం, ఇంకా 1 టీ స్పూన్ సోపు గింజలు, ఇప్పుడు ఒక పెనం పెట్టుకొని షాలో ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకుందాము. ఇక్కడ నేను ఒక 5 to 6 టేబుల్ స్పూన్స్ అయితే వేసాను. ఆయిల్ బాగా వేడెక్కినాక బ్రెడ్ పొటాటో మిక్స్ని చిన్న చిన్న కట్లెట్స్లా చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు చక్కగా కాల్చుకోవాలి. మరీ లావుగా కాకుండా మరీ పల్చగా కాకుండా మీడియంగా వేసుకోవాలండి కట్లెట్స్. ఫ్లేమ్ కొంచెం మీడియంలో పెట్టుకొని కాల్చుకోవాలి. ఇలానే పెనం చుట్టూ వేసుకొని ఫ్రై చేసుకోవాలి.
మరీ లావుగా చేసుకుంటే ఆయిల్లో మునగదు కదా, అందుకని సరిగా కాలకపోవచ్చు. కరెక్ట్గా పల్చగా కాకుండా మీడియంగా వేసుకోండి. ఒక పక్క గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వెనక్కి తిప్పుకొని కాల్చుకోవాలి. ఆయిల్ కూడా ఎక్కువ ఏం పీల్చుకోవండి. మనం కలుపుకున్న మిక్చర్ మొత్తానికి ఈ ఆయిల్ సరిపోతుంది. రెండు పక్కల గోల్డెన్ బ్రౌన్ కలర్ అయ్యే వరకు వేయించుకొని నెక్స్ట్ ట్రిప్ కూడా ఫ్రై చేసేసుకుందాం. పెనం డీప్గా ఉండదు కదా, ఆయిల్ చిందుతుంది, జాగ్రత్తగా చేసుకోవాలి. ఈ కలర్ వస్తే చాలు, తీసేసుకోవచ్చు. ఇలా ఫ్రై అయితే చాలు, తీసేసుకోవచ్చు. ఇంకా నేను నెక్స్ట్ ట్రిప్ కూడా వేసి ఫ్రై చేసేసుకున్నాను. కరెక్ట్గా సరిపోయింది నాకు ఆయిల్. అంతేనండి, టమాటో కెచప్తో చాలా బాగుంటుంది. ఎంజాయ్.